అయితే పెద్ద సినిమాలు కాదు కూడదంటే చిన్న సినిమాలు ఎటొచ్చి మీడియం సినిమాలే ఇప్పుడు ఆడియన్స్కి దూరంగా జరిగిపోతున్నాయి. సక్సెస్ని పలకరించలేక చతికల పడిపోతున్నాయి. గోపీచంద్ నుండి అల్లరి నరేష్ వరకు అందరి సినిమాలు అంతే. మరి వచ్చే రోజుల్లో అయినా ఆడియన్స్ని అలరిస్తారా? కళ తప్పిన మిడ్ రేంజ్ సినిమాలు మళ్ళీ మెరవబోతోందా? పెద్ద హీరో సినిమానా? చలో పరిగెడదాం. ఏంటి చిన్న సినిమా అద్దరిపోయిందా? పద ఓసారి చూసేద్దాం. ఇది ఇప్పటి ఆడియన్స్ తీరు. చిన్న పెద్ద సినిమాల్ని మెచ్చేస్తున్న జనాలు మిడ్ రేంజ్ సినిమాల్ని మాత్రం అస్సలు ఎంటర్టైన్ చేయట్లేదు. కానీ మన టైర్ 2 హీరోలు మాత్రం సినిమాల మీద సినిమాల్ని పట్టేయడమే ఇక్కడ విశేషం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నితిన్ నే చెప్పుకోవాలి. చెక్ నుండి రాబిన్ హుడ్ వరకు వరుసగా 6 ఫ్లాప్లు అయినా ఇప్పటికీ విక్రమ్ స్వారీతో పాటు మరో 2 సినిమాల్ని పట్టేసుకున్నాడు. ఇక గోపీచంద్ హిట్ సినిమా ఏది అంటే వెనక్కి వెళ్లి వెతకాల్సిన పరిస్థితి. అయినా సూలాతో పాటు మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక శర్వానంద్ భోగి, నారీ నారీ నడుమ మురారి, విశ్వక్సేన్ కల్ట్, సుధీర్ బాబు జటాధర, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, అల్లరి నరేష్ ఆల్కహాల్. ఇలా స్లంప్ లో ప్రతి టైర్ 2 హీరోకి ఏదో ఒక సినిమా ఉండనే ఉంది. ఓ రేంజ్ హీరోల దగ్గర తిరిగేసి వచ్చిన కథను ఓకే అనడం తప్ప మిడ్ రేంజ్ హీరోలకు మరో దారి లేదు. సినిమా చేయకుండా ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ అనే థాట్ ప్రాసెస్ లో పడిపోయారు. అయితే చిన్న సినిమాలకి హిట్ టాక్ పడి కోట్లు వెనకేస్తూ ఉంటే మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం హిట్ కి అందనంత దూరం అవ్వడమే వచ్చిన సమస్య. ఒకవైపు ఓపెనింగ్ పడ్డం లేదు, మరో పక్క ఓటీటీ వాళ్లకు ఇంట్రెస్ట్ ఉండడం లేదు. సో ఎటొచ్చి టైర్ 2 హీరోలు ఖచ్చితంగా సత్తా చాటాల్సిన టైం వచ్చిందన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏ హీరో సాలిడ్ హిట్ అందుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.